హలో! అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో, నేను బాగున్నాను. ఇక్కడొచ్చేసి మేము ఒక వీకెండ్ ఎక్కడికైనా వెళ్దాము దగ్గరలో ఉన్న ప్లేస్ అని అనుకున్నప్పుడు మాకిది కనిపించింది. అల్కిమాన్ అని వైల్డ్ లైఫ్. చాలా అంటే ఎట్లా ఉందంటే చూడ్డానికి చాలా బాగుంది. అంటే రివ్యూస్ కానీ అవన్నీ. సో, ఒకసారి చూసి ట్రై చేద్దాం, మీకు చూపిద్దాం. దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్తారేమోనని చెప్పి చూపిస్తున్నాను ఇది. నేను వైల్డ్ లైఫ్ అంటే ఏదైనా లోపల పెట్టేసి మనకి జస్ట్ బయట నుంచి చూపిస్తారేమో అట్లా అనుకున్నాను. ఇది చాలా బాగుంది. నేచర్‌లోనే వదిలేస్తున్నారు ఇవన్నీను. నీకు ప్రతిది కూడా నేను క్యాప్చర్ చేసే చూపిస్తున్నాను. లోపలికి ఎంటర్ అవ్వంగానే ఇలాగా మనకి చూసారా బర్డ్స్ ఉన్నాయి. సరేలే నేను ఇంకా నార్మల్‌దేమో అట్లా అనుకున్నాను. కొన్ని ఫొటోస్‌కి అయితే మాత్రం చాలా బాగుంది. అంటే ఫొటోస్ తీసుకోవచ్చు, లైక్ ఏదైనా ఈవెంట్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈవెంట్స్ కూడా సెలబ్రేట్ అవుతున్నాయి. ఇండియన్స్ చాలామంది కనిపించారు నాకు ఇక్కడ. ఇది వచ్చేసి జస్ట్ మనకి కొన్ని ఏమంటారు ఒక స్టోర్స్లో మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, అక్కడ టాయ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏ విజిటింగ్ ఎక్కడికైనా వెళ్ళాము అంటే చూసారా అక్కడ ఒక విజిటింగ్ సెంటర్ అనేది ఉంటుంది. ఇదంతా చాలా బ్యూటిఫుల్ ఉంది. మా ఇంటి దగ్గర నుంచి 50 minutes డ్రైవ్ ఉంటుంది. సో ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి ఎనిమల్స్ కౌంట్ కూడా ఇచ్చేస్తారు మనకి. ఇక్కడ అన్ని ఎనిమల్స్ ఉంటాయి ఇక్కడ. సో అందుకని ఇవి మనము వెళ్ళాలి, మనకి వేస్ అనేసి ఇచ్చేసారు ఎటు సైడ్ వెళ్ళాలి అనేది. సో దాన్ని బట్టి చూసుకొని మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇవన్నీ చూస్తే నేను ఏదో మనం గ్లాస్లోంచి బయట నుంచి చూస్తే లిటరలీ నాకు ఎలా అనిపించిందంటే ఏందబ్బా ఇన్ని సిడీస్ ఉన్నాయా లేకపోతే ఏందా గేమ్స్ ఉన్నాయా అని అనుకున్నాను. ఇవన్నీ మనకి టాయ్స్, పిల్లల టాయ్స్ అంటారు. ఎట్లా ఫౌండ్ చేసినారా ఇన్ని పెట్టాలని చెప్పి, అసలు ఎట్లా అనుకున్నారు? నిజంగా హ్యాండ్స్ ఆఫ్. అసలు ఇది చేసిన అతనికైతే అవి ప్రతి యానిమల్ కళ్ళు డీటెయిలింగ్ చేసి పెట్టున్నారు. పిల్లల్ని మాత్రం మంచిగా మనం చెప్పలేము. ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్. అది ఏమంటారు, మనకి ఏదైనా స్క్రాచ్ పడితే అది రియలిస్టిక్ అనేది పోతుంది. అసలు అంత రియల్గా అనిపించవు. కానీ స్క్రాచ్ పడినా ఏం అవ్వకుండా ఇక్కడికి కొన్ని వందల మంది విజిట్ అవుతుంటారు. సో వాటిని ఏదైనా చేసినా అవి అనేది డ్యామేజ్ అవుతుంటాయి. అవన్నీ అవ్వకుండా వాటిని అలా పెట్టడం అనేది గ్రేట్. అసలు హ్యూమన్ అనేది మొత్తం ఇప్పుడు అంతా అదే నడుస్తుంది కదా. సో చూస్తే నాకైతే మంచిగా అనిపించింది. తెలుసా, అంటే మనం డ్యామేజ్ చేసేదానికి వరకు కూడా రాలేదు. పిల్లలు లాగేస్తారేమో, డ్యామేజ్ అవుతుందేమో, అట్లా కూడా ఏం ఆప్షన్ ఉండదు. ఎనిమల్స్ అన్నీ మనకి రియల్గా కూడా ఉన్నాయి. రియల్గా బయట కూడా ఉన్నాయి. అంటే బయట అంటే ఎక్కడో కాదు, అక్కడే బయట ఉన్నాయి ఇవన్నీను. సో మేమైతే ఇవన్నీ విజిట్ చేసేదానికి వెళ్ళాము. పిల్లలకైతే మంచి ఎంటర్టైన్మెంట్ ప్లేస్. అంటే ఎట్లా అంటే వాళ్ళకి నేర్చుకుంటారు కూడా. ఈ ఎనిమల్ పేరు వచ్చేసి ఉల్ఫ్ డాగ్. కొత్త పేర్లు, ఓకేనా, నాకు కొత్త అందుకని. ఓకేనా, మీ అందరికి తెలిసి ఉండొచ్చేమో. నేను చూడడానికి ఏందో నార్మల్ డాగ్ అట్లా చాలా మిస్ చేశాను. కానీ ఇక్కడ కానీ మీరు కానీ చూసారు అంటే లిటరల్లీ మనకు ఒక పల్లెటూరు వాతావరణం అనేది ఈజీగా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. అసలు చూడండి ఇవన్నీ మనకి చాలా నేచర్ కానీ అసలు ఈ గాలి కానీ చాలా బాగుంది. అసలు నాకైతే ఇండియా ఫీల్ అనేది కలిగింది. ఇక్కడ ఎంత బాగుందో. జీబ్రాస్ ఉన్నాయి ఇక్కడ, ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. మనం డ్రైవ్లో వెళ్తే చూడొచ్చు. మేము డ్రైవ్ త్రూ వెళ్తున్నాము అందుకని. సో ఇవి తీస్తే వైల్డ్ యానిమల్స్ కదా, అన్నీ బయటే ఉన్నాయి. సో డ్రైవ్ త్రూ కాబట్టి అందరం దాంట్లో వెళ్ళి చూడొచ్చు. మీకు అప్పుడు చూపిస్తా చూడండి. అవును, అది చూడండి ఎంత పెద్దగా ఉన్నా. తిని పాపం లావ్ అయిపోయినట్టుంది. ఇది ఎన్ని రోజులు చేస్తే వాకింగ్ చేస్తే సన్నబడుతుందో. తింటానే ఉంది అమ్మమ్మమ్మ అని.
ఇంకా కొన్ని ఉన్నాయి. ఎనిమల్స్ చూడడానికి వెళ్తున్నాము. ఎనిమల్స్ అంటే మన జంతువులేనంట. ఓకే, ఇది ఏందో తెలుసా, లెపోడో చీతానో ఏదో అంటారు కదా, కానీ అదన్నీ ఏం కాదు. లాస్ట్లో చూసిన తర్వాత అర్థమైంది నాకు, ఏదో వైల్డ్ క్యాట్ అంటది. అంటే అట్లాంటి పిల్లల్ని కూడా పెంచుకున్నారనుకో, అలాంటి జనాలు బయట పరిగెత్తాల్సిందే. సో చూసి పెంచుకోండి, ఓకేనా. వైల్డ్ క్యాట్ అంటది. ఎంటర్ ది డ్రాగన్ లాగా ఇప్పుడే మేము డ్రైవ్ త్రూ ఎంటర్ అయ్యాము. చూడగానే మంచి స్టార్టింగ్ లో మాకు ఏముంది అని అనుకున్నాం, వెళ్ళే కొద్ది చాలా బాగుంది. ఎంత దగ్గరగా ఉన్నాయో మనకి, ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయో. అందుకే మాకు విండోస్ అవి ఓపెన్ చేయొద్దని చెప్తారా. ఇవన్నీ రోడ్డు మీద ఇలాగే ఉంటాయి. రోడ్ చూసారా ఎంత బాగున్నాయి అంటే, నిజంగా చాలా బాగున్నాయి. మాకు వీళ్ళు విండోస్ ఓపెన్ చేయొద్దని చెప్పారు. సో అందుకని మేము ఇంకా ఏముంటాయిలే అని అనుకున్నాము, కానీ ఫ్రీగా వదిలేశారు వాటిని. ఆ వ్యూకి అయితే ఎంత బాగుంది. పైన చూసారా ఆ క్లౌడ్స్, అది కింద రోడ్డు, పక్కన గ్రీనరీ, ముందు ఏమంటారు వైల్డ్ యానిమల్స్, ఎంత బాగుంది అసలు. అది చూసారా, కలర్లో కలర్ కలిసిపోయింది పాపం అది దానికి. చూసారా ఎంత బాగుంది, దాని పాటికి అది ఉంది పాపం, దాని పని అది చేసుకుంటుంది. అబ్బా ఇక్కడ చూడు ఎంత పెద్దది ఉందో అసలు. అబ్బాబాబాబాబా, అదేంది సగం పొచ్చు కోకి వదిలేసినట్టున్నారు దాన్ని. చూడండి క్యూట్, పక్కనే ఉంది పాపం అది. హే బేబీ, అక్కడ చూడండి రెండు జాతులు కలిసి ఉన్నాయి పాపం. ఇది ఒకరికొకరు తోడు నీడగా. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. మా వెనకాల చూడు ఎంత పెద్ద ఫాలోయింగ్ ఉంది. వైల్డ్ యానిమల్స్ నే ఫాలో చేయించుకుంటున్నాం. చూడు సార్, సార్ చూడు. మనకి ఇక్కడ చూస్తే నేచర్లో ఇన్ని ఎనిమల్స్ చూస్తే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, అబ్బా ఇన్ని ఉన్నాయా, అవి ఎట్లా, నాకైతే అవి చూడగానే ఎండకి ఎలా ఉంటున్నాయి, వర్షానికి ఎలా ఉంటున్నాయి అని అనిపించింది. బట్ ఎంత మంచులో అయినా ఒక్కసారైనా బయట తీసుకురావాలి, వాటిని వెంటనే లోపలే ఉంచేయలే కదా. ఎట్లా ఉంటాయి, ఎట్లా ఏందబ్బా అని అనుకుంటా ఉన్నాను. ఇక్కడ ఇలాగా చూడ్డానికి ఎవరైతే వస్తారో, ఇది మేము ఓన్ వెహికల్లో వెళ్తున్నాం, అలా కూడా మనం తీసుకెళ్ళచ్చు. అదే అక్కడ మనకి అలా కూడా బుక్ చేసుకోవచ్చు. అలా వెళ్ళిన వాళ్ళందరూ ఇట్లా ఎనిమల్స్ అన్నిటికీ ఫీడ్ చేస్తారనమాట. సో చూడండి ఇక్కడ జిరాఫీస్ అన్నీ తింటున్నాయి, వాళ్ళు ఫీడ్ చేస్తారని చెప్పి వెళ్ళిపోయినాయి. అవి తోకు పుట్ట టింగ్ టింగ్ ఇక్కడ చూసే వాళ్ళందరినీ పోండి అని చెప్పి తరిమేసి మరీ వెళ్ళిపోయినాయి అవి. నాకు ఈ మధ్యలో అక్కడక్కడ వాళ్ళు డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్ అయితే భలే నచ్చింది. అసలు ఆ హార్ట్ షేప్స్ కానీ అవి స్టోన్స్తోనే చేశారు. అవి చేయడం కూడాను మనం ఇండియాలో కంకర్రాళ్ళు అట్లా ఏదైనా వేస్ట్ చేస్తాం కదా, సో అట్లాగే వీళ్ళు కూడా అది చేశారు. బాగా అనిపించింది. చూడండి ఇదైతే మాకు పక్కన మా టైర్ దగ్గరకు వచ్చేసింది. అరే ఆఫీస్ చాలా స్లో, మనకి ఇచ్చింది కూడా వాళ్ళు 5 MP ఇచ్చారు కాబట్టి మనం చాలా స్లోగా వెళ్ళాలి. స్లోగా వెళ్తేనే ఇది కూడా బాగా కనిపిస్తాయి. సో అందుకని రోడ్లో మనకి అడ్డం కూడా వచ్చేస్తాయి కొన్ని, చాలా చాలా చిన్నగా వెళ్ళాలి. సో అందుకని అయితే ఇదిగోండి తిరుగుతూ ఉంటే, పోనీ మీరు నా ప్లేస్లోకి వచ్చారు, నేను పోను అని చెప్పి
వాటి పాటికి అయిపోతూ ఉన్నాయి. మనమే ఆగి ఆగి పోవాలి. ఇక్కడ ఫైనల్లీ మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మనకి జస్ట్ విజిటింగ్ సెంటర్ ఉంటుంది కదా, అక్కడికి వస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్, ఇన్ని రకాలు నేనైతే ఎప్పుడు చూడలేదు. చూడండి వీళ్ళు ఎన్ని కలెక్ట్ చేసి పెట్టారు. అన్ని షెల్స్ అనేది నేను ఫస్ట్ టైము, అన్ని షేప్స్ కూడా చూడడము. దట్స్ ఆల్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.